అర్థమైంది కదా? మనం వాళ్ళకి ప్రాజెక్ట్ని ఫినిష్ చేసిస్తామన్న టైంకే మనం ప్రాజెక్ట్ని 100% ఫినిష్ చేయాలి. అప్పుడే మన సంస్థకు పెరుగుతున్న గుడ్ విల్ ఇంకా పెరుగుతుంది. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ మిమ్మల్ని గెట్ అప్. ఏం చేస్తున్నారు? చూస్తూ వింటున్నాను. ఏం చెప్పారు? సమంత సంస్థ గురించి చెప్పారు. ప్రాజెక్ట్ గురించి చెప్పలేదా? వెళ్ళలేదు. నేను ఇక్కడ పని లేక మాట్లాడుతున్నాను అనుకుంటావా? గంట నుంచి కంట సోషతో చెప్తుంటే వినకుండా ఎక్కడున్నావు? అసిస్టెంట్ మేనేజర్ వినకపోతే వర్క్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? అర్థమైందా? మీకేమైనా పర్సనల్ విషయాలుంటే ఆఫీస్ గేట్ బయటే వదలండి. వాటిని లోపలికి తీసుకొచ్చి ఆఫీస్ వర్క్ ని డిస్టర్బ్ చేయకండి. పోస్ట్ సంపాదించడం కాదు, పని కూడా చేయాలి. రిపీట్ అయితే ఊరుకోను. అయ్యో, ఏంటి మేడం ఏడుస్తున్నారా? హస్బెండ్ తిడితే మీరు బాధపడరు కదా మేడం? భర్త తిడితే బాధపడను. తిట్టింది బాస్ కదా, ఏడవకుండా ఎలా ఉంటాను? మా ఆయన కూడా నన్ను ఎప్పుడు ఇంతలో తిట్టలేదు. అదేంటి మేడం, మీ వారు ఇంతకన్నా ఎక్కువగా తిడతారు కదా? వారు కాబట్టి ఎక్కువగా తిట్టినా తక్కువగా ఉంటుంది. బాస్ అయితే తక్కువ తిట్టినా ఎక్కువగా అనిపిస్తుంది. ఈసారి తిట్టని చెప్తాను. చెప్పండి. అలాగే. పాపం. చిచి, ఇంతకి నాకేమైంది? బాస్ హస్బెండ్ ఇద్దరు ఒకటే కదా? మేడం నన్ను కన్ఫ్యూజ్ చేసేశారు.